ఈరోజు బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాము. బీజేపీ పార్టీ ఛార్జ్షీట్ వేసింది, వాళ్లకు నైతికత లేదని ఈ సందర్భంగా చెప్తున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల ముందు బ్లాక్ మనీ, నల్లధనాన్ని విదేశాలలో ఉన్న దాన్ని తీసుకొచ్చి బీద ప్రజలకు పంచుతామన్నారు. అది ఎటుపోయింది? ప్రతి ఒక్క బీదలకు 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేస్తామన్నారు. అది ఎక్కడ పోయింది? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు భారతదేశ ప్రజలకు? మరియు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల చావుకు కారణమైనారు. మరియు ఆ చట్టాలు కూడా తప్పు జరిగిందని ఈ పార్లమెంటులో ఒప్పుకొని వెనుకకు తీసుకోవడం జరిగింది. దాంట్లో సుమారుగా 800 మంది రైతులు చనిపోవడానికి కారణం బీజేపీ పార్టీ కాదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అదే సందర్భంగా మెదక్ నియోజకవర్గము, మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా అధ్యక్షుడు తర్వాత దానికి సంబంధించిన బీజేపీ వాళ్ళు విమర్శించిండ్రు మా మైనంపల్లి హనుమంతరావు గారిని, మైనంపల్లి రోహిత్ గారిని. మీకు నైతిక విలువ లేదని చెప్తున్నాము. ఎందుకంటే మైనంపల్లి కుటుంబము తన సొంత డబ్బులతోని నిరుపేదలకు వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు చనిపోయిన వారికి. అది గుర్తుంచుకోండి. వాళ్ళు సొంత డబ్బుతోని బోర్లు, ఎన్నో వేల బోర్లు కూడా వేసిండ్రు. దాన్ని గుర్తుంచుకోండి. విద్యా సంస్థలకు సంబంధించి ప్రతి మండల్లో, ప్రతి గ్రామాల్లో వారికి తోచినంత స్కూల్ డెవలప్మెంట్కు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ప్రతి మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసానికి వాళ్ళు ఎంతో కష్టపడి కృషి చేసిండ్రు. వాళ్ళ కృషి ఫలితంలో మెడికల్ కాలేజీ మెదక్ నియోజకవర్గానికి వచ్చింది. అదే రకంగా నర్సింగ్ కాలేజీ వచ్చింది. మరియు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. దానికి మంత్రుల కమిటీ, సబ్ కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది అవుతుంది. ఈ రోజులలో రాజకీయంగా ఎవరైనా కానీ సంపాదించుకోవడానికి ఉన్నారు, కానీ తన సొంత డబ్బులను ఖర్చు పెట్టే కుటుంబం అంటే మైనంపల్లి గారి కుటుంబం ఉంది. మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించే హక్కు బీజేపీ వాళ్ళకు లేదని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నాం. జాగ్రత్తగా బీజేపీ వాళ్ళకు ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. మీకు ఎలాంటి హక్కు లేదు. భవిష్యత్తులో మీరు విమర్శిస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా మీ బీజేపీ వాళ్ళను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అదే రకంగా మీరు ప్రభుత్వ సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను, ఈడీలను, సిబిఐని కాపాడుకుంటూ వచ్చి వారి ద్వారా ఉన్నత వర్గాలను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం జరిగింది. వాళ్ళ పార్టీ ఫండ్ కోసానికి వసూలు చేయడం జరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తున్నాము. భవిష్యత్తులో బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మీకు హక్కు లేదు. మీ కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి ఈ సంవత్సరంలో 54,000 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో పెన్షన్లు అనుకోండి, 2 లక్షల రుణమాఫీ కూడా దేశ చరిత్రలో 29 రాష్ట్రాలలో ఇక్కడ కూడా జరిగింది. 22 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చెందడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో చేయడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాని అంత పంటలు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పత్తి, వరి పంటలు వచ్చింది. వరి కొనుగోలు కూడా ముందు ఉండి వాళ్ళ అకౌంట్లో 2 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో వస్తున్నది. దీన్ని గ్రహించాలని, ప్రజలు ఆశీర్వదించాలని, భవిష్యత్తులో ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.